తాజాగా హెల్త్ ఏటీఎంస్ అందుబాటులోకి వస్తున్నాయి. దీనిలో 60 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. క్షణాల్లోనే మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎస్, వైద్య పరీక్షలు అనగానే మనం ఒక్కసారి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళితే వాటికి అయ్యే ఖర్చు మనందరికీ తెలిసిందే. అలాగే ఈ పరీక్షలన్నీ చేయించుకోవడానికి పట్టే సమయం కూడా చెప్పక్కర్లేదు. బ్లడ్ టెస్ట్తో మొదలుపెట్టుకుని ఈసీజీలో 2D ఈకోలు వీటన్నిటికీ తీసుకునే సమయం, అయ్యే ఖర్చు అది ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రిలో కావచ్చు, సమయము పడుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. అయితే కొత్తగా నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అటువంటి ఆవిష్కరణలోనే ఈ సమస్యకి చక్కటి పరిష్కారం లభించింది. చకచక క్షణాల్లో 60 రకాల వైద్య పరీక్షలు చేయగలిగే ఒక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే రిపోర్ట్ వస్తుంది. అదే హెల్త్ ఏటీఎం. ఇది ఢిల్లీకి చెందిన క్లినిక్స్ అన్క్లౌడ్ అనే అంకుర సంస్థ రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మనకి ఇక్కడ కింగ్ కోటిలోని జిల్లా ఆసుపత్రిలో కూడా, అలాగే మల్కపేట్ ఏరియా ఆసుపత్రిలోనూ ఈ ఏటీఎంలను అయితే ఏర్పాటు చేసింది. అయితే ఈ మిషన్పై నిల్చుంటే చాలు ఈసీజీ, హెచ్బిఏవన్సి, లిపిడ్, హిమోగ్లోబిన్, మధుమేహం, రక్తపోటు, పల్మనరీ ఫంక్షన్, కార్డియోవాస్కులర్ అసెస్మెంట్, డెంగీ, మలేరియా ఇలా అనేక రకాల రోగ నిర్ధారణలు ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. కొన్ని రక్త పరీక్షలకు రక్తం బొట్టు నమూనా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చెవి, గొంతు, ముక్కు ఇలాంటి భాగాలను కూడా పరీక్షించుకోవచ్చు. కంటి పరీక్షల్ని చేయొచ్చు. అయితే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మన రాష్ట్రంలో. ఆ విషయాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఈ 2 ఆసుపత్రుల్లోనూ ఓపీకి వచ్చే రోగుల మీద హెల్త్ ఏటీఎంపై పరీక్షలు చేసి ఆ ఫలితాలనే విశ్లేషిస్తూ ఉన్నారు. ఇవి గనక అందుబాటులోకి వస్తే ఇన్ని టెస్టుల్ని ఒకేసారి చేయించుకునే అవకాశం బాగా కలుగుతుంది. అంటే ఇప్పటికీ 2 చోట్ల అందుబాటులోకి వచ్చే ఆ ఫలితాల మీద కొంత దీని మీద ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. దాన్ని విశ్లేషిస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి అనే దాని మీద ఇంకా పూర్తి అవగాహన అయితే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒకేసారి 60 టెస్టులు చేసుకునే అవకాశం, అది ఏటీఎం మిషన్ ఎలాగో అలాగే ఇప్పుడు ఈ టెస్టులు చేసుకునేటటువంటి మిషన్ మనకి అందుబాటులోకి వచ్చింది. ఇది గనక అనుకున్నట్లుగా ఫలితాలను ఇచ్చి రిపోర్ట్స్ అన్నీ కూడా ఈజీగా వస్తున్నట్లయితే ఇటువంటి మిషన్స్ని మరింత అందుబాటులోకి వచ్చి ఈ పరీక్షల్ని మరింత సులభతరం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ హెల్త్ ఏటీఎంస్ ఎలా ఉపయోగపడబోతున్నాయి, ఇది ఇంకా మరింత విస్తృతం కావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం కొన్ని అందుబాటులో ఉన్నాయి కదా, దీనిని విశ్లేషించిన తరువాత వీటి పనితీరు, దీనివల్ల వచ్చే ఫలితాలు, ఈ టెస్టులు జరిగే విధానం, రోజుకి ఎంతమందిని ఓపీకి వచ్చే వాళ్ళని చేయొచ్చు అన్న క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఒక నిర్ధారణకి, ఒక అంచనాకి వచ్చిన తర్వాత అవసరమైనటువంటి ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఈ ఏటీఎంస్ని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. ఈ ఏటీఎంస్ కనుక అందుబాటులోకి వచ్చేస్తే హెల్త్ ఏటీఎంస్ అనేవి టెస్ట్లు అనేవి చాలా ఈజీ అవుతాయి. సామాన్యం నుంచి అందరికీ కూడా ఇవి చాలా అందుబాటులోకి ఉంటాయి. అతి స్వల్ప సమయంలో ఎక్కువ టెస్టులను చేయించుకునే అవకాశం ఉంటుంది. ఒక టెస్ట్ చేయించుకోవడానికి ఇచ్చే సమయము, అయ్యే ఖర్చు మనందరికీ తెలిసిందే. మరి ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనుక వచ్చేసినట్లయితే, ఏదైతే ప్రభుత్వం యోచన చేస్తుందో ఆ యోచన అమల్లోకి వచ్చినట్లయితే, అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయితే ఇక నుంచి టెస్టులు అనేవి చాలా ఈజీ అవుతాయి. సో మనకి ఉన్నటువంటి సమస్యలను కూడా చాలా తొందరగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. తద్వారా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం లభిస్తుంది. సో ఈ హెల్త్ ఏటీఎంస్ ఒక మంచి పరిణామాలని క్రియేట్ చేస్తాయి అని అందరూ ఊహిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.